నమస్తే. జై శ్రీరామ్. నా పేరు స్వరూప. నేమ్స్ కుక్కరీకి స్వాగతం. సంవత్సరానికి ఒక్కసారి దొరికే పండు మిరపకాయలతోటి నిలవ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇవి వరంగల్ పండు మిరపకాయ. ఈ వరంగల్ పండు మిరపకాయతో పచ్చడి తయారు చేసి పెట్టుకుంటే రుచిగాను ఉంటుంది. కారం తక్కువుండి మనకి కడుపులో మండకుండా ఉంటుంది. అందుచేత నేను ప్రత్యేకంగా వరంగల్ పండు మిరపకాయ ఎంచుకున్నాను. ఈ పండు మిరపకాయతోటి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ పండు మిరపకాయతోటి మనం పచ్చడి తయారు చేసి పెట్టుకుంటే, గోంగూర పండు మిరపకాయ, టొమాటో పండు మిరపకాయ తయారు చేసుకోవచ్చు. ఒక తువ్వాలు తీసుకొని ఒకవైపు పొడిగాను, ఒకవైపు తడిగాను చేసుకోవాలి. ఇలా పొడి వైపున పెట్టి, తడి వైపున ఉన్న గుడ్డ తీసుకొని ఇలా పైన పెట్టి ఇలా తుడవాలి. ఈ విధంగా పండు మిరపకాయలన్నీ తుడుచుకుందాం ఇప్పుడు. పండు మిరపకాయలన్నీ తుడుచుకోవటం అయింది. ఇప్పుడు తొడిమలు తీసుకుందాం. తొడిమలు తీసుకోవటం అయ్యింది. ఇప్పుడు బట్ట మీద ఒక రోజంతా ఆరబెట్టుకోవాలి. కూస్తీ కాస్త తడి ఏమన్నా ఉన్నా ఆరిపోతుందనమాట. ఒక రోజంతా ఇలా బట్ట మీద ఆరబెట్టుకోవాలి. మిక్సీ జార్‌లో యాజ్ ఇట్ ఈస్‌గా వేసుకుంటే పట్టదు, నలగదు కాబట్టి వీటిని కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కోసి మిక్సీ జార్‌లో వేసుకుందాం. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసుకుంటే మిక్సీ జార్‌లో తొందరగా నలుగుతాయి. నేను కేజీ పండు మిరపకాయ తీసుకున్నాను. ఈ కేజీ పండు మిరపకాయకి కరెక్ట్ కొలతలు చెప్తాను. ఒక కేజీ పండు మిరపకాయలకి ఈ కప్పుతోటి 1/3 కప్పు ఉప్పు వేసుకోవాలి. అంటే నేనిప్పుడు 1 కప్పు ఉప్పు వేస్తున్నాను. ఇప్పుడు కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకుందాం. ఈ విధంగా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు బేసిన్‌లోకి తీసుకుందాం. ఇప్పుడు మిగతా పండు మిరపకాయ ముక్కలు వేసుకుందాం. ఉప్పు కూడా ఇందాక కప్పు వేసుకున్నాం. ఇప్పుడు 3/4 కప్పు అంటే మొత్తం కేజీ పండు మిరపకాయకి 1/3 కప్పు ఉప్పు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ మెంతి పిండి కలుపుకుందాం. 1 టీ స్పూన్ పసుపు కలుపుకుందాం. ఇదంతా స్పూన్‌తోనే కలుపుకోవాలి. లేకపోతే చెయ్యి మండుతుంది. ఇందులో కొత్త చింతపండు కలుపుకోవాలి. కొత్త చింతపండు అయితే రుచి బావుంటుంది. ఏసీ చింతపండు, పాత చింతపండు వద్దు. కొత్త చింతపండు కలుపుకోండి. పండు మిరపకాయ గ్రైండ్ చేసుకోవడం అయింది కదా! ఇప్పుడు చింతపండుని పండు మిరపకాయలో నానబెట్టుకుందాం. కేజీ పండు మిరపకాయకి 250 గ్రాములు చింతపండు వాడుకోవాలి. ముందుగా చింతపండులో పెంకు, కాడ, గింజలు లేకుండా శుభ్రం చేసుకోవాలి. అలా శుభ్రం చేసుకున్న చింతపండుని ఇప్పుడు పండు మిరపకాయలో నానబెట్టుకుందాం. చింతపండు వేసుకున్న తర్వాత పండు మిరపకాయతోటి ఇలా కప్పేసేయాలి. అప్పుడే బాగా నానుతుంది చింతపండు. ఇలా కలిపిన తర్వాత 7, 8 గంటలు అలా వదిలేస్తే చింతపండు చక్కగా నానుతుంది. చింతపండు చక్కగా నానింది. దీనంతటిని ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం. పండు మిరపకాయ పచ్చడిని పేస్ట్ లాగా కాకుండా ఇలా కొంచెం బరకగానే చేసుకోవాలి. అప్పుడే పచ్చడి రుచిగా ఉంటుంది. దీనిలో వేసుకుందాం. ఇప్పుడు మిగతాది కూడా గ్రైండ్ చేసుకుందాం. పండు మిరపకాయలు కారం ఎక్కువ ఉంటే కేజీ పండు మిరపకాయలకి 300 గ్రాములు చింతపండు పడుతుంది. అదే కారం తక్కువ ఉందనుకోండి 250 గ్రాములు చింతపండు. ఇప్పుడు వెల్లుల్లిపాయలు కూడా గ్రైండ్ చేసుకోవాలి. కేజీ పండు మిరపకాయలకి 150 గ్రాములు వెల్లుల్లి తీసుకోవాలి. పక్కా కొలతలతో చూపిస్తున్నాను ఈ పచ్చడి ఎలా తయారు చేయాలో. ఇప్పుడు దీనిలో వేస్తున్నా. ఇది మామిడల్లం. కొంచెం మామిడల్లం తీసుకుని ముక్కలు కోసుకొని వేసుకుందాం. మామిడల్లంతో పాటు చిన్న ముక్క మామూలు అల్లం. గ్రైండ్ చేసుకున్న వెల్లుల్లిని పండు మిరపకాయలో కలుపుకుందాం. వెల్లుల్లి కలుపుకుంటే పచ్చడి రుచి బావుంటుంది. ఈ పండు మిరపకాయ పచ్చడి రెడీ అయ్యింది. ఇప్పుడు సీసాలో పెట్టుకుని దాచుకుంటే సంవత్సరం అంతా నిలవ ఉంటుంది. పండు మిరపకాయ, చింతపండు బేస్ తీసుకుని రకరకాల ఊరగాయ పచ్చళ్ళు తయారు చేసుకోవచ్చు. అప్పుడు అల్లం పచ్చడి తయారు చేసుకోవచ్చు, గోంగూర పచ్చడి తయారు చేసుకోవచ్చు. స్టెరిలైజ్ చేసిన సీసాల్లో కనుక పచ్చడి పెట్టుకుంటే పచ్చడి పాడవకుండా ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది.
పచ్చడిలో వెల్లుల్లిపాయ కలిపితే ఆ ఘాటే వేరు. ఘుమఘుమలాడే రుచికరమైన పండుమిరపకాయ పచ్చడి తయారయ్యింది. ప్రూఫ్ ఆఫ్ ద పుడింగ్ ఈజ్ ఇన్ ద ఈటింగ్. సో, కొంచెం పచ్చడి తీసుకొని, తాలింపు పెట్టుకొని, అన్నంలో కలుపుకొని రుచి చూద్దాం. పండుమిరపకాయ పచ్చడికి ఒకేసారి తాలింపు పెట్టుకునే కన్నా, కొంచెం కొంచెంగా తీసుకొని ఎప్పటికప్పుడు తాలింపు పెట్టుకుంటే పచ్చడి రుచి బావుంటుంది. ఇప్పుడు ఆవాలు వేసుకుందాం. మినపప్పు, శనగపప్పు, వెల్లుల్లి దంచి వేసుకుంటే రుచి బావుంటుంది. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసుకుందాం. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. గుమగుమలాడుతా ఉంది తాలింపు వేసేసరికి. ఈ పండుమిరపకాయ పచ్చడి మీ అందరికీ నచ్చుతుందనుకుంటున్నా. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి, వాళ్ళందరినీ పండుమిరపకాయ పచ్చడి తయారు చేసుకొని ఆస్వాదించమనండి. నీమ్స్ కుక్కరీకి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. ధన్యవాదాలు.